ఇది 1:10 రేషియో అండి. మస్టర్డ్కి ఫర్టిలైజర్ ఇస్తూనే ఉంటాము. సో మనకి ఇది కంటిన్యూగా అంటే అండి సీడ్లెస్ నిమ్మకాయలు చక్కగా జ్యూస్ చూస్తా. అదే కొంచెం కలర్ వచ్చింది కదా. వచ్చి అదేలే ప్లాంట్ డ్రై అయిపోయిందంటే ఇంకా వచ్చినట్టే. వచ్చినాయి 10. ఎంత కృష్ణుడు ఉన్నారు కదా అని స్మెల్ కూడా ఓకే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన గార్డెన్ చాలా పచ్చగా చక్కగా విరబోస్తూ పువ్వులు అలాగే కూరగాయలు కూడా చాలా చక్కగా వస్తున్నాయండి. ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజు కోస్తున్నా కూడా ఎన్నో కన్ని మనకి గార్డెన్లో కనిపిస్తూనే ఉంటున్నాయి. అలాగే ఈరోజు మా చెల్లి వచ్చిందండి గార్డెన్కి చూడడానికి. సో మా చెల్లితో కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేయిస్తున్నాను. అవి ఏంటేంటి కోసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చివరి వరకు చూడండి. తప్పకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కొన్ని పోషకాలు కూడా మొక్కలకి ఇస్తున్నానండి. అవి ఇవ్వడం వల్ల మొక్కల్లో బోలెడన్ని పువ్వులు పూత చూస్తారు. అయితే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కారప్పొడి అండి, చాలా బాగుంది. ఇది మహారాజాస్ కారం, ఇది పచ్చళ్ళ కారం. మన దగ్గర మసాలా కారం కూడా ఉంది. ఇదైతే నేను మొన్ననే వంకాయ పచ్చడి కూడా పెట్టాను, చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇంతకుముందు స్టార్ ఫ్రూట్స్తో కూడా పచ్చడి పెట్టాను. ఇక మసాలా కారం అయితే రోజు డైలీ కూరల్లో యూజ్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా అయితే ఉందండి. కలర్స్ ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేసింది కాదు, 100% న్యాచురల్. వీళ్ళు గుంటూరు నుంచి తీసుకొచ్చి చక్కగా 341 గ్రేడ్ ఉన్న మిరపకాయల్ని దంచి ఆడించిన కారపొడి అండి. నేనైతే నమ్ముతున్నాను, చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. మీరు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మంచిది మస్టర్డ్ కేక్ అంటారు. ఇది నానబెట్టేద్దామండి. ఒక 2 days అయినా ఉంచాలి, 2 to 3 days ఉంచాలి. నానబెట్టిన తర్వాత మనం బాగా వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి ఇస్తే చాలా మంచిది. ఇప్పుడైతే నేను ఇది నానబెడుతున్నాను. ఇది పాతబడిపోయిందండి, మళ్ళీ ఇది అయిపోయింది కాబట్టి కొత్తగా తెప్పించుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ మిల్స్ ఉంటాయి కదండి, అక్కడైతే దొరుకుతాయి తప్పకుండా. మస్టర్డ్ కేక్ చాలా మంచిది. అలాగే నువ్వుల చెక్క కూడా దొరికినా తీసుకోండి. ఇంకా వేరుశనగ చెక్క మొక్కలకు చాలా ఉపయోగం అండి. ఇది నేను 3 రోజులు పక్కన ఉంచాను. ఇంకా ఎక్కువ డేస్ ఉంచితే చాలా స్మెల్ అయితే వస్తుందండి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఎక్కువగా ఉంచకూడదు. ఇప్పుడు ఇది మనకి చక్కగా కరిగిపోయింది. దీనికి మనం ఫుల్గా డైల్యూట్ చేసుకోవాలి కదా, వాటర్ అయితే వేసేస్తున్నానండి. ఇది ఒక 15 లీటర్స్ ఉంటుందండి బకెట్. ఈ ఈ టబ్లోకి మనం వేసింది అయితే 1.5 లీటర్ వేసి ఉంటాను. 15 లీటర్స్కి మనం ఇది వాటర్ అయితే కలిపేసుకోవాలి. ఇది 1:10 రేషియో అండి మస్టర్డ్ కేక్ ఎప్పుడైనా కూడా. సో మనకి 1.5 లీటర్ కాబట్టి 15 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టబ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇలా కలుపుతూ ఈ డైరెక్షన్లోనే కలపాలి. మనకి ఎప్పుడైనా కూడా ఏ లిక్విడ్స్ ఇచ్చినా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉంటే అందులో ఉన్న పోషకాలైనా బ్యాక్టీరియా అయినా గుడ్ బ్యాక్టీరియా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. వచ్చి రోజు కూడా మనం ఎన్ని రోజులైతే మనం నానబెడుతున్నామో, ఎన్ని రోజులు మనం ఉంచుతామో, అది అన్ని రోజులు కూడా ఉదయం వచ్చి చక్కగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఒకసారి రోజుకు ఒకసారైనా ఇలా కలిపితే చక్కగా ఎక్కువ బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది. ఇది గుడ్ బ్యాక్టీరియా అండి, మొక్కలకి మంచిదనమాట. సో ఇప్పుడైతే నేను ఇదంతా వాటర్ పట్టేసి ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము. పూల మొక్కలకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. పువ్వులు వద్దన్నా పోస్తూనే ఉంటాయి కనుక మనం ఎప్పుడైనా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వడం వల్ల గుడ్ రిజల్ట్ అయితే చూస్తాం. గమనించారండి, టెక్సాస్ సైజ్ ప్లాంట్ ఇది ఆల్రెడీ నేను ఇచ్చాను అనమాట ఒక 10 days బిఫోర్. చూడండి వెంటనే రిజల్ట్ ఎంత బాగా వచ్చింది. అంతే అండి, ఒక మగ్ ఆఫ్ వాటర్ ఇచ్చేస్తే నిండుగా పువ్వులు పోస్తాయి. అంతేకాకుండా ప్రతి మొక్కకండి 4 o'clock ఫ్లవర్స్ అయినా మందార మొక్కలకైనా ఇక్కడ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ గులాబీలు ఉన్నాయి, ప్రతి మొక్కకి మళ్ళీ కాపు మనకి పూత వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మన నందివర్ధనం కూడా. పూల మొక్కలన్నీ కూడా విరబోస్తూ ఉంటాయండి. చూడండి కనకాంబరాలు మన స్టెమ్స్ కటింగ్స్ కూడా చేసేసాను కదా, ఇక మొత్తం మళ్ళీ ఎదిగేసింది చక్కగా మంచిగా
మొక్కల్లో బలాన్ని ఇస్తూ ఉంటే ఇలాగా 15 డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు చాలా పచ్చగా ఎదుగుతాయండి. అంతేకాకుండా మందార మొక్క చూడండి, రోజు 4-5 పువ్వులైతే పోస్తూ ఉంటుందండి. మళ్ళీ రేపటికి మొగ్గలైతే చక్కగా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ చూసారా జర్బెరా కూడా ఉందండి. జర్బెరా ఫ్లవర్స్ అయితే నేను కట్ చేసాను మొన్న, పువ్వులన్నీ కట్ చేసేటప్పుడు మళ్ళీ 2 మొగ్గలు వచ్చేసాయండి. అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం 15 డేస్కి ఒకసారి ఇవ్వడం వల్ల పూత అయితే వస్తూనే ఉంటుంది ఆగకుండా. చూస్తున్నారు కదా. సూపర్, అసలు చాలా బాగా మెయింటైన్ చేసావు. అసలు ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని ప్లాంట్స్ మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అక్క. ఇదేం ప్లాంట్ అక్క? చాలా బాగుంది. బ్లూ మైని పర్పుల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అదే వీడియోలో చూసి ఇప్పుడు ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. వావ్, ఇదెంత బాగుంది. చెరీసా? ఇవేమంటారు? ఇది బార్బడస్ చెరీస్. ఓకే, ఫ్రూట్ చాలా బాగుంటుంది. తించు. ఓకే, మంచిదంట కూడా హెల్త్ కి. ఓకే, లెట్ మీ ఈట్. అంటే పులుపు ఉంటది అంటారు, నేను తింటున్నాను, పుల్లగా ఉంటది. టేస్ట్ ఎలా? ఇది హిందీలోని ఆలు బకారో అంటారు. అవునా? ప్లమ్ లాంటిది. ఓకే ఓకే. ఏమో నాకు అలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు మీకుంటాయిరా అటువైపు మీ ఏరియా? మాకు నార్త్ లో ఉంటాయి. ఓకే. సీడ్ కూడా ఉంది, కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. ప్లమ్ అంటారా? అంటే ఇది వేరు. వేయడం వల్ల ఏమంటావా? లేదు, నో ఐడియా, నాకు అసలు తెలియదు అక్క. చూడాలి, బాగుంది. అయితే నేను చాలా మంది దగ్గర చూస్తే ఇదే సైజ్ ఉంది. ఓకే, బార్బడస్ చెర్రీ అంటారు, ఇదే సైజ్. ఇది వేరైతే నేను చూసింది వేరు. నువ్వు చెప్పింది నేను చెప్తుంది ప్లమ్ సైజ్, కానీ టేస్ట్ సిమిలర్. నువ్వు తిన్న బాగుంది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా తింటా. చాలా బాగుంది. గోల్డెన్ లెమన్స్ చాలా బాగుంది. సూపర్ అసలు. నెక్స్ట్ కూడా పెట్టావు. బర్డ్స్ వస్తున్నాయా? ఇక్కడ మెయిన్ కొండ ప్లేస్ కదరా, కాకపోతే వస్తుంటాయి. ఓకే, మార్నింగ్ టైం మార్నింగ్ లో వస్తాయి. ఓకే, పువ్వులు చాలా మనకి ఎలా అనిపిస్తుంది, ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఉన్న చిన్న సరౌండింగ్ లోనే చక్కగా అన్ని పెట్టుకుని అనిపిస్తుంది. చాలా బాగుంది. హార్వెస్ట్ చేయొచ్చు. పచ్చిమిరకాయలు బోల్డ్ ఉన్నాయి. ఇదేంటి? ఇది చిన్న పచ్చిమిర్చి, అదే బుల్లెట్ మిర్చి అంటారు. బుల్లెట్ మిర్చి, బుల్లెట్ టైప్ లో ఉందని చెర్రీ మిర్చి అంటారు. చాలా రకాల పేర్లు పెడతారు. కలర్ కూడా భలే ఉంటుంది, గ్రీన్ లో రెడ్. సైజ్ చూడు, చూస్తే చెర్రీ అనుకుంటుంటే అంతే మంటే. ఇది కూడా సిమిలర్, వేరే టైప్. చక్కగా హార్వెస్ట్ ఈ రోజు నీకు నాకు ఈ ఛాన్స్ దొరికింది. మొత్తం ప్లాంట్ డ్రై అయిపోయింది, వచ్చేస్తున్నాయి. తీసేయచ్చింది కదా ప్లాంట్ కూడా, తీసేయచ్చు. తర్వాత ఇవి మనకి చిగురు పెడుతుంది. ఓకే, ఆ షీట్ మళ్ళీ షేప్ ఇలా ఉంటాయా? ఓకే, ఇది ఇంతే కలర్. ఇంకా రెడ్ అవ్వు. ఇక్కడ ఉన్నాయి చూడు, పాట్ లోనే చక్కగా ఇంత పెద్ద పెద్ద సైజ్ టొమాటోస్ వస్తున్నాయి అంటే ఇంకేంటి. మనకి టబ్బుల్లో కూడా పెంచుకోవచ్చు చక్కగా. ఇంకా అవి కూడా ఒక 2 days కి అవి కూడా కలర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇది ఒక రేర్ వెరైటీ పింక్ కలర్ టమాటోస్, చెర్రీ టమాటోస్ అన్నమాట. ఓకే, ఇవి తెంపేయచ్చా? తెంపేసుకోవచ్చు, రెడీ టు ఈట్. అదేలే, ప్లాంట్ డ్రై అయిపోయిందంటే ఇంకా వచ్చినట్టే. చక్కగా రెడీ అయిపోయింది. ఇంకేంటి, ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్ ఇన్ అవర్ గార్డెన్. కట్ చేసేద్దామా? ఓకే, రెడీ టు. షేప్ భలే వచ్చింది, బాగుంది. ఇంకా తగ్గుతున్నాయా సైజు? ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసే రెడీ అయ్యాయి. ఓకే, అంటే పర్లేదు. ఓకే, చక్కగా టేస్ట్ కూడా సి విటమిన్ ఉంటుంది. చూస్తా. అదే కొంచెం కలర్ వచ్చింది కదా. వచ్చింది, ఆరెంజ్ వచ్చింది. ఇదిగా వస్తున్నాయి, చాలా బాగుంది. అక్క ఇక్కడ బొరబాటీలు ఉన్నాయి, తీద్దామా?
ఎందుకు లేటు మ్మ్. హార్వెస్ట్ ఉన్నాయి చక్కగా. నేను హార్వెస్ట్ చేసి వెళ్తాను, నువ్వు వండి పెట్టు. నీకు గుర్తుందా నానమ్మలు తాతయ్యలు వాళ్ళంతా చక్కగా పెంచేవారు. తోటలు. మ్మ్. ఇప్పుడు మనం మా అవన్నీ చూసి చెల్లి పెరిగాము. మీకు తెలీదు, మా చెల్లి అవుతారు అంటే మా చిన్నాన్న గారు అమ్మాయి. మేము చిన్నప్పుడు అలా ఊర్లో బాగా ఆడుకునే వాళ్ళు, ఇలాగే హాలిడేస్ లో పండించేవారు అనమాట. వెకేషన్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు చక్కగా అక్క దగ్గరికి వచ్చి చక్కగా బాగుంది చాలా. ముళ్ళు ఉంటాయి, నిమ్మ చెట్టు ఉంది అక్కడ. ఓకే ఓకే పర్లేదు. పర్లేదు. మీకు వంకాయ ఉంది, కట్ చేద్దాం. పర్పుల్ వంకాయ ఇది ఒక రేర్ వెరైటీ. మన దగ్గర ఇప్పుడు గ్రీనే ఉండేది, కొంచెం పర్పుల్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. బాగా వస్తున్నాయి. ఇది ఇంకా సీడ్స్ కోసం ఉంచారా? ఇది నేతి బీరకాయ అంటాం కదా, నేతి బీరకాయ. ఇది ఓకే, స్పాంజ్ గోడ్. స్పాంజ్ కార్డ్. ఓకే, సీడ్స్ కి చూసుకోలేదు నేను, మిస్ అయిపోయింది. తర్వాత తీసి చూస్తే ముదిరిపోయింది. పర్లేదు, ఇంకా సీడ్స్ కోసం ఉంచే. తప్పకుండా అక్కడ వేసి చూద్దామా? తప్పకుండా సీడ్స్ వేసి చూద్దామా? పంపించు, పెంచి ట్రై చేస్తాను. మునగ చెట్టు ఉంది కానీ ఇప్పుడు లేవురా. లేవా? మునక్కాయలు ఉండేవి, ఇప్పుడు కాయట్లేదు. పర్లేదు, మళ్ళీ టైం పడుతుంది. ఒకసారి వచ్చేస్తుంది క్రాప్, మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదేలే, అక్కడ నిమ్మకాయలు ఉన్నాయిరా, తీద్దాం అక్క. లెమన్స్ చక్కగా చెట్టు. ఇవి ఏంటంటే కొంచెం హైబ్రిడ్ అనమాట, సీడ్లెస్ అనమాట. సీడ్లెస్ నిమ్మకాయలు చక్కగా జ్యూస్ వస్తుంది హ్యాపీగా. ఎండాకాలం బాగుంటుంది కదా, ఫుల్ ఫ్రెష్ లెమనేడ్ చేసుకోవచ్చు. బాగుంది, అన్ని మంచివి. చాలా ఉన్నాయి అక్క. అదే చక్కగా హెల్తీగా. కారంగా ఉంటాయి ఇవి. కారం ఉంటాయమ్మా చాలా. ఓకే రైట్. చెట్టుకి కనిపించవు, గ్రీన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మామూలు పొడవు ఈ పచ్చిమిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా తీద్దాం. చూడు, చూస్తుంటే వస్తూనే ఉన్నాయి. కనపడవు కానీ ఉంటాయి అన్నమాట. చక్కగా అదే ఎక్కువ అయిపోతాయి. ఇక్కడ దానిమ్మకాయలు కదా వచ్చింది అంటే పండిపోయింది. ఇది రెడ్ జాంకాయ. ఓకే, అది నువ్వు వీడియో. కలర్ బ్లాక్ గా ఉంటది, లోపలేమో పింకిష్ గా ఉంటది. చాలా అదో దండకాయలు ఉన్నట్టున్నారే కొన్ని. అమ్మో, నాకు అందట్లే. కలిసిపోయిన అంతే. కాకర ఇంకా ఉన్నాయి ఇక్కడ. వచ్చినాయి 10. బాగుంది. నాకు తెలియదు. వింగ్ బీన్స్. ఓకే, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, నేను ఎప్పుడు చూడలేదు అక్క. నేను అయితే ఈ మొక్కలు వేసిన తర్వాత నాకు కూడా కొంతమంది వేసుకుంటే అయితే పరిచయం. ఇవి స్టార్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది కానీ నేను ఫస్ట్ టైం చూసిన వెజిటేబుల్. షేప్ అలా ఉంది. బీన్సా ఇవి? బీన్స్ సీడ్స్ ఉంటాయి దీంట్లో. లోపల సీడ్స్ కూడా ఉంటాయి. ఓకే, బీన్స్ కూర లాగా వండుకోవాలి అయితే. ఈ పువ్వు ఏదో వేసాక ఇదేంటి? రాకీ ఫ్లవర్స్. ఒకసారి చేసే వీడియో నాకు గుర్తుంది. కృష్ణుడు ఉన్నారు కదా, స్మెల్ కూడా. ఓకే,
మంచి ఫ్రేగ్రెన్స్ బాగుంది. చూపించండి ఒకసారి, నీవి షార్ట్స్ లో చూసాను, అక్కడ కూడా ఉంది. ఇంక నువ్వు సీడ్స్ తెచ్చిన తర్వాత నువ్వు మెల్లిమెల్లిగా అన్ని పెడుతూ ఉంటావు తవ్వుకుని. ఇవన్నీ మరి గడ్డంతా ఎక్స్ట్రా గడ్డంతా నువ్వే తీసుకుని నువ్వే చేసుకుంటావు. ఎప్పుడైనా బాగా మట్టి ఎక్కువైపోయింది మొక్కలు అన్నప్పుడు నేను ఒక మనిషిని ఒకళ్ళని పిలుస్తావు, చేసుకొని అతను నేను కలిపి చేసేస్తారు. ఆయనకి సపోర్ట్ ఉండాలి. వల్ల ఒకరి వల్ల అవ్వదు, మళ్ళీ ఇంకో ఇద్దరు పిలిచే కన్నా నువ్వే, నీకు ఇష్టం, నీకు తెలుసు కూడా, నాలెడ్జ్ కూడా ఉంది. అలవాటే. ఆ మట్టి ఎలా కలపాలి నాకు తెలుసు, నేను కలిపి ఇచ్చేస్తాను, అతను అందులో వేసేయడం పైన పెట్టేస్తాను కలిసి. అలా మనం ఇయర్లీ ఒకసారన్నా ఇవన్నీ తిరగేయాలి. అంటే ఇది అలా ఉంచేస్తే అవ్వదు, కంపల్సరీగా సాయిల్ ఎలా కలుపుతూ ఉండాలి. ఈ టబ్స్ అన్ని కూడా తిరిగేసి మళ్ళీ ఆ మట్టి రీపోటింగ్ చేసుకోవాలి, మళ్ళీ మెన్యూర్ కలపాలి, మళ్ళీ కంపోస్ట్ కలపాలి. నువ్వే తయారు చేసుకుంటావా నీ కంపోస్ట్? నేనే వర్మి కంపోస్ట్ మొత్తం నువ్వే. మెన్యూర్స్ అదే కదా తెచ్చుకుంటాం. అప్పుడు ఇవి కలిపి వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటాం. కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఇది అంతా పెట్టేసుకుని ఎప్పుడు ఒకదాని మీదే ఇవన్నీ సరిపోదు. ఒక మెన్యూర్ అయితే సరిపోదు. నువ్వు 2-3 మిక్స్ చేసుకుని అన్నిటికి అలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటావు. ఇది గార్డెన్ కి సరిపోతుంది అన్నమాట ప్రస్తుతం. కానీ నీ ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది నిజంగా, చాలా బాగుంది. ఏదో అలా ఆనందం. ఇంత గ్రీనరీ కూడా ఉంటది కదా చక్కగా, మన ఇంట్లోనే ఒక సాటిస్ఫాక్షన్. మెయిన్ పువ్వులు మనం ఇంకా దేవుడి కోసం చక్కగా ఇక్కడ నుంచి పూలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళాలి, పార్క్ వెళ్ళాలి, అదే లేదు పార్క్ మందే మొత్తం అన్నట్టు. ఇదేంటి? ఇది సెంటు మల్లిరా, స్మెల్ బాగుంది, చాలా స్మెల్ కూడా పెర్ఫ్యూమ్ లా వస్తుంది. చాలా బాగుంది, క్లిప్పుల్లాగా ఉన్నాయి కదా. ఇవన్నీ మన ఈరోజు వచ్చిన హార్వెస్ట్. ఈ రోజు హార్వెస్ట్ ఢిల్లీ నుంచి వచ్చిందండి మా చెల్లి. ఈ రోజు మన గార్డెన్ కి వచ్చి చక్కగా హార్వెస్ట్ చేసాం. సో మెనీ వెజిటబుల్స్, టొమాటోస్, చెరీ టొమాటోస్, కాశీ టొమాటోస్ ఏదో అన్నావు, ఇవి మామూలు టొమాటోస్, పర్పుల్ వంకాయ, బొరబాటి, పచ్చిమిరపకాయలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా తీయలేదు. ఆరెంజెస్ పండుతాయి, ఇంకా కలర్ వచ్చేస్తాయి. ఆనపకాయ, లెమన్స్, పోమగ్రనేట్, అవి కొత్త వెరైటీ. చిక్కుడులో బీన్స్, ఏదో వింగ్డ్ బీన్స్ అని అన్నది. నెక్స్ట్ దొండకాయలు. హ్యాపీ టు సీ ఆల్ దిస్. చాలా బాగుంది, చాలా చాలా అమేజింగ్ గా ఉన్నది. నీ ఎఫర్ట్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ లో రాలేదు కానీ ఇప్పుడు చూసి చాలా బాగుంది. మన సాటిస్ఫాక్షన్, మన ఆర్గానిక్ వెజిటబుల్స్ మనం తింటున్నాం, మనం హెల్తీగా ఉంటాం. ఇలాగే ఏదో అండి, మనం చక్కగా ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఆరోగ్యాన్ని మనమే పెంపొందించుకుంటూ ఫ్యామిలీని హెల్తీగా ఉంచుదాం. మనకి ఆనందం ఇలా మొక్కలు చూడడం వల్ల. ఉదయం రోజు వచ్చి మొక్కలకి నీళ్ళేస్తూ అదొక పని, ఇంకెవరితో పని ఉండదు మనకి. ఈ మొక్కలతోనే ఒక జీవితం. చాలా పాజిటివిటీ వస్తుంది అసలు చూస్తుంటే. ఈ సరౌండింగ్ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే మన టెర్రస్ గార్డెన్ మీద మనం అన్ని చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మా చెల్లి హార్వెస్ట్ చేయించాను. ఓకే మరి బాయ్ చెప్పండి. మా తులసి పేరు కూడా చెప్పలేదు కదా, తులసి మా చెల్లి పేరు. బాయ్. బాయ్.